గ్లాస్ వంతెన సాయంతో ఇప్పుడు సముద్రంపై నడవచ్చు. పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఎన్నో రకాల సౌకర్యాలను, మౌలిక వసతులను కల్పిస్తుంది. తాజాగా కన్యాకుమారి సముద్రంలో దేశంలోనే తొలి గాజు వంతెనను నిర్మించారు. ఈ గాజు వంతెనను సీఎం ఎంకే స్టాలిన్ లాంఛనంగా ప్రారంభించారు. 2 పురాతన ప్రదేశాలను అనుసంధానించడానికి ఈ వంతెన ఉపయోగపడుతుంది. ఈ గాజు వంతెనను ఉపయోగించి ప్రజలు ఇప్పుడు వివేకానంద మెమోరియల్ నుండి తిరువళ్ళువూరు విగ్రహం వద్దకు చేరుకోవచ్చు. స్మారక చిహ్నం నుండి విగ్రహం వరకు వెళ్లడానికి ప్రజలకు ఎలాంటి పడవ అవసరం లేదు. 37 కోట్ల రూపాయలతో ఈ వంతెనను సిద్ధం చేశారు. 10 మీటర్ల వెడల్పు, 77 మీటర్ల పొడవుతో వంతెన నిర్మాణం జరిగింది. తిరువళ్ళువూరు విగ్రహాన్ని 2000 సంవత్సరంలో మాజీ సీఎం కరుణానిధి స్థాపించారు. ఈ విగ్రహాన్ని నిర్మించి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. రజతోత్సవాలను పురస్కరించుకుని 3 రోజుల వేడుకలలో భాగంగా గ్లాస్ ఫైబర్ వంతెనను ప్రారంభించారు. త్వరలోనే ఈ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక్కడికి వచ్చేవారు వంతెన నుండి వివేకానంద మెమోరియల్, తిరువళ్ళువూరు విగ్రహాన్ని చూడవచ్చు. అలాగే సూర్యోదయం, సూర్యాస్తమయాలను మరింత దగ్గరగా చూస్తూ ఆనందించవచ్చు. సముద్రంపై నిలబడి ఉన్నామా అనే అనుభూతి పర్యాటకులలో కలిగేలా బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఇంతకు ముందు ప్రజలు వివేకానంద మెమోరియల్ మరియు తిరువళ్ళువూరు విగ్రహం వద్దకు చేరుకోవడానికి పడవపై ఆధారపడుతుండేవారు. కానీ ఇప్పుడు 77 మీటర్ల పొడవైన వంతెనను దాటి స్మారక చిహ్నం నుండి విగ్రహం వరకు పడవ సాయం లేకుండానే వెళ్లవచ్చు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం 37 కోట్లు వెచ్చించింది. అలాగే ఈ వంతెన దేశ పర్యాటకాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది సముద్రంపై నిర్మించిన మొదటి గాజు వంతెన కాబట్టి ప్రజలు, పర్యాటకులు దీనిని చూడటానికి విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. కన్యాకుమారిని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. సముద్రం మీద నిర్మించిన ఈ గాజు వంతెన చాలా విభిన్నంగా రూపొందించబడింది. దీన్ని సిద్ధం చేసేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. బలమైన సముద్ర గాలులతో సహా సున్నితమైన, ప్రమాదకరమైన సముద్ర పరిస్థితులను తట్టుకునేలా గాజు వంతెన రూపొందించబడింది. వీటన్నిటితో పాటు ఈ వంతెనపై ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొత్తానికి స్టాలిన్ ప్రభుత్వం మొట్టమొదటి గాజు వంతెన ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది.